భక్తులకి మిత్రులకి మనవి, సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారము, పాల్గొన మాసము పౌర్ణమి తిథి మంగళవారం. ఆ రోజు మార్చి నెల 3వ తారీఖు సంపూర్ణ కేతుగ్రహస్థ చంద్రగ్రహణం రాబోతుంది. కేతుగ్రహస్థ చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశిలో యొక్క గ్రహణం సంభవిస్తోంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు. ఉదయము 9 గంటలు 10 గంటల లోపలే భోజనం ఆచరించి టిఫిన్ చేసేసి ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు, మీనరాశి వారు, కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకొని శుభ్రంగా పదార్థాలు వండుకొని భోజనం చేయాలి. ముఖ్యంగా సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకుల యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణాన్ని చూడకుండా ఇంట్లోనే ఉండండి. సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా పదార్థాలు వండుకొని ఫ్రెష్గా తినండి. ఉదయం 10 గంటల లోపలే గర్భిణీ స్త్రీలు కానీ సింహరాశి వారు కానీ, ముఖ్యంగా కుంభ మీనరాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ ఉదయం 10 గంటల లోపలే భోజనం ఆచరించండి. తర్వాత గ్రహణాన్ని చూడకూడదు. అలాగే సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకొని ఇక్కడ చెప్పబడిన రాశుల వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు కేజింబో ఉలవలు, కేజింబో బియ్యము బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. కేజింబో ఉలవలు, కేజింబో బియ్యము, వెండి సర్ప ప్రతిమ నెయ్యిలో వేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. గ్రహణ శాంతి చేసుకోండి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. మార్చి నెల 3వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణము, కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం సాయంకాలం సంభవిస్తోంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు గర్భిణీ స్త్రీలు యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఉదయం 10 గంటల లోపలే భోజనం ఆచరించండి. సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా పదార్థాలు ఫ్రెష్గా వండుకొని భోజనం చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.